వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఎంఐఎంకి కంచుకోటలాగా అయితే ఉంది. అక్కడ పబ్లిక్ నాడి ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ సార్ అయితే ఉన్నారు. మరి బీజేపీ నుండి చూసుకున్నట్లయితే మాధవీలత గారు అయితే ఉన్నారు. వీరిద్దరి మధ్యలో ప్రధానంగా పోటీ అయితే ఉండబోతా ఉంది. మరి చూసుకుందాం, బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో అయితే పోటీ ఉండబోతుంది. ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తాత ఎట్లున్నాయి? బీజేపీ ఎక్కువ 80%, 85%, 90 బీజేపీ నుండి మాధవీలత ఉంది కదా, ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ సార్ ఉన్నా కానీ వాళ్ళ ఎంఐఎం వాళ్ళే ఇక్కడ వెయ్యరు. మొత్తం మన హిందూ ప్రస్తుతం అయితే ఈ ఈమెకి అమ్మాయికే ఇస్తారు. అసదుద్దీన్ ఓవైసీ సార్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? ఆడు వాళ్ళ మనుషులకే, మన మనుషులకి ఎవరికి పోయినా కానీ ఏం లేదు. మరి నిన్ననే అన్నాడు కదా ఏమనంటే, మేము మతాలు ఏం చూడము, అందరికి ఎవరు వచ్చినా కానీ అవన్నీ ఉత్తమ మాటలు అవి. ఇక్కడ మోరిపోతుంటే వాళ్ళ మనుషులు అన్ని అసిస్టెంట్లు ఉన్నారు. బాబు मस्जिद को जाते हैं ना ऐसा बात అంటే ఓ జాతనే తో ఫోన్ కట్ దేతే ఓ నాతే అంటే అది ఎప్పుడో అట్లా. ఇక స్కూళ్ళు పరిస్థితులు అంటే మేము అక్కడ దాకా పోలేము సార్, నువ్వు అనుకోదు. ఇక వేరే వాళ్ళు అంటే స్కూల్ దగ్గర ఉన్నాయంటే ఇక భాషలు స్కూలు అక్కడ ఉన్నాయి, కానీ ఇక కృష్ణవేణి స్కూల్ ఉన్నారు. ఆ పక్క అడగండి. ఎందుకంటే మనం మొత్తానికైతే అభివృద్ధి చేయలేదని చెప్తారా? అభివృద్ధి అంతా మనకు చెయ్యడి అమ్మాయి. ఒకవేళ మాధవీలత వస్తే చేసే నమ్మకం ఉందా? ఈమె చేస్తుంది, లేదు ఈమె. ఎందుకంటే మనం హిందూ సాంతారే కదా, కాబట్టి మనం పోతే తెలుగులో మాట్లాడితే మనం అమ్మ తెలుగు సంగతి అంటే చెప్తుంది. మరి ఇక్కడ ముస్లింలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మా ఓట్లు ఎక్కువ ఉన్నప్పటికి కూడా మరి ఎట్లా గెలుస్తారంటే అదే వచ్చింది ఇప్పుడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు హైదరాబాద్ మన అక్కడ? బీజేపీ నుండి మాధవీలత ఉంది కదా. నాకు అంత తెలియదు సార్, నాకెంత తెలియదు. ఇక చదువుకున్నాడు ఈడే, ఆయన చెప్తాడు. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? పనులు కానీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన పనులు కానీ ఏ విధంగా అనిపిస్తుంది? ఏం లేదు ఇక్కడ, ఏం లేదు ఇక్కడ. వాళ్ళ అసిస్టెంట్లు కార్పొరేటర్లు వాళ్ళకి ఫోన్లు చేస్తాడు అంతే. ఏం లేదు, చేసింది ఏం లేదు. కూర్చొని తింటాడు మంచిగా మద్దలు. ఏది అది వాళ్ళ సాంప్రదాయం ఉంటుంది కదా, చెప్తారు కదా కార్పొరేటర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు వచ్చి మన సాఫ్ సఫాయి జిఎంస్ వాళ్ళకు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోయిరా, కలవడానికి ఇట్లా పోయిరా వాళ్ళ మీకు ప్రాబ్లం ఉందని? ఈ మధ్యలో అయితే ఏం పోలేము, ఒక 5 ఏళ్ళ కింద పోయినాము. పోతే దక్కింగే జావని అంతే అంతే. మరి ఆయన హాస్పిటల్స్ ఉన్నాయంటే అన్ని ఫ్రీ ఇస్తున్నాను, హాస్పిటల్ కూడా ఫ్రీ ఇస్తున్నా అని చెప్తున్నాను. అంత అది మా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు లేదు, వాళ్ళకి ఇస్తున్నాను మేము విన్నాం అంతవరకే. చాలిబండ ఇలాకనే ఉంది, ఇక్కడ లేవు, ఇక్కడ ఏం లేవు. అవుతుందా సార్? అవుతుంది.